నిన్ననే తన గురించి అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు, కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి ఆమెకి మొన్న ఒక దాన్నేమంటారు చేనేత కార్మికులు తయారు చేసేటువంటి ఆ నూలు పోగులతో కూడినటువంటి దండ వేస్తే, దాని మీదన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి వాళ్ళు ట్రోల్ చేశారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. దాని మీదన కంటతడి పెట్టారు కొండా సురేఖ. తను మనోవేదన చెందినటువంటి సందర్భంలో కంటతడి పెట్టడం, కేటీఆర్ని క్షమాపణ అడగటం, కేసీఆర్ని క్షమాపణ అడగడం, హరీష్ రావు స్పందించాలంటాం, ఇంతవరకు బాగానే ఉంది. అవతల వాళ్ళు తప్పు చేశారన్నప్పుడు మనం తప్పు చేయకూడదు కదా. ఎంత దారుణం అంటే, ఒక ఆడవాళ్ళ జీవితంతో చెలగాటమాడతారా వీళ్ళు అని మాట్లాడిన ఆవిడ ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడిందో ఈ వెర్షన్ ఒకసారి విందాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఇది సమంత చెప్పిందా లేకపోతే కుల్ప్రీత్ సింగ్ చెప్పిందా? ఎవరు చెప్పారు ఆమెకి ఇట్లాగనేసి? లేకపోతే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళందరి జీవితాలతో చెలగాట మాడటం కదా. అంటే మనం చదివేస్తే ఉన్నమతి పోతున్నట్టు అధికారం వస్తే అహంకారం మితిమీరుతుందా? ఏమి దుర్మార్గమైనటువంటి భాష, ఏ విధమైనటువంటిది? నన్ను హత్య చేశారు కాబట్టి నేను మొత్తం ఆడజాతినే హత్య చేస్తాననేటువంటి ధోరణి ఎంతవరకు రైటు?